హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో బ్రెడ్తో అలాగే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తోటి కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో చాలా సింపుల్గా, చాలా ఈజీగా కూల్ కేక్ని మనం ఈ ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉందన్నమాట ఈ కేక్ వచ్చేసి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. వితిన్ 15 మినిట్స్లోనే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూడడానికి చాలా ఎమ్మీగా, కలర్ఫుల్గా కనబడుతుంది కదా. సో చూడండి, కట్ చేసి కూడా చూపిస్తాను. చాలా జ్యూసీగా ఉందన్నమాట. ఇలాగా అకేషన్కి ఏదైనా కూడా మనం ఇలాగ కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అనమాట. చూడండి, లోపలంతా కూడా చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉందన్నమాట. సో మనం తినేటప్పుడు ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత జ్యూసీగా ఉందో, ఎంత సాఫ్ట్గా ఉందో మీకే తెలిసిపోతుంది. చూడండి, చాలా జ్యూసీగా ఉందన్నమాట. ఇలాగ మనకి నచ్చినట్టుగా కేక్ని డెకరేషన్ చేసుకోవచ్చు. మనమే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో అయితే ఇంకెందుకు లేట్ అండి. సో ఈ కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, దీని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసేసేయండి. ముందుగా నేను ఈ కేక్ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. సో ఈ విప్పింగ్ క్రీమ్ అన్ని సూపర్ మార్కెట్లో అలాగే మనకి కేక్ రా మెటీరియల్ దొరికే షాపులో దొరుకుతుందన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఇది కూల్గా కంపల్సరీ ఉండాలి అనమాట. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ విప్పింగ్ క్రీమ్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుందన్నమాట. సో చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసేసుకుని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. సో ఎలాగంటే చూడండి, ఈ బీట్ చేసుకోవడానికి నియర్లీ మనకి 15 మినిట్స్ టైం పడుతుంది. సో ఈ ఫోమ్ అనేది పీక్స్ లాగా ఫామ్ అయ్యేంత వరకు మనం బాగా బీట్ చేసుకోవాలి. సో ఈ బీటర్ లేని వాళ్ళు నార్మల్ విస్కర్ ఉంటుంది కదా, దాంతో అయినా కూడా బీట్ చేసుకోవచ్చు. ఏమంటే కొద్దిగా టైం ఎక్కువగా పడుతుంది అనమాట విస్కర్ తోటి బీట్ చేసుకుంటే. సో ఒకవేళ ఇలాంటి బీటర్ ఉంటే ఫస్ట్ ఇలాగా స్లోగా స్టార్ట్ చేసేసుకొని స్పీడ్ ఆటోమేటిక్గా హై చేసుకోవాలన్నమాట. సో ఇలాగ బీట్ చేస్తూ ఉంటే ఇలాగ మొత్తం అంతా కూడా మెల్ట్ అయిపోయి బాగా సాఫ్ట్గా తయారైపోతుంది. సో కంటిన్యూస్గా ఇలాగా ఒక 10 to 15 మినిట్స్ మనం బీట్ చేసుకున్నట్టయితే ఇది పీక్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అంతవరకు మనం దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. సో ఇలాంటి బీటర్ తోటి కానీ, లేదంటే విస్కర్ తోటి కానీ, లేదంటే మిక్సీలో కూడా వేసుకొని మనం బాగా బీట్ చేసేసుకోవచ్చు. సో ఇలాగ ఫామ్ అయిపోతే ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. సో దీన్ని కేక్ డెకరేషన్లో వాడుకుంటాం అనమాట. సో ఇప్పుడు నేను బ్రెడ్ని, ఇది నార్మల్ బ్రెడ్ అండి, మిల్క్ బ్రెడ్ అనమాట. సో దీన్ని నేను ఒక 12 స్లైస్ల బ్రెడ్ని తీసుకుంటున్నాను. అలాగే ఇలాగ కార్నర్స్ ఉన్నటువంటి ఈ బ్రౌన్ కలర్ దాన్ని కూడా జాగ్రత్తగా మొత్తం అంతటిని కూడా రిమూవ్ చేసేసుకుంటున్నాను. సో ఈ 12 బ్రెడ్ స్లైసెస్ కూడా ఇలాగే మొత్తం అన్నిటిని కూడా సైడ్స్కి ఇలాగ రిమూవ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలాగ నైఫ్ తోటి కానీ, లేదంటే సిజర్ తోటి కానీ మనం దీన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇలాగ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాము. అలాగే కూల్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ని తీసేసుకుంటున్నాను. సో ఈ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ వచ్చేసి మీ ఇష్టం అండి. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ జ్యూస్ని తీసుకోవచ్చు. నేనైతే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ని తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఒక గ్లాస్ తీసేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఇలాంటి కవర్ లేకపోతే పాల కవర్ ఉంటుంది కదా, దాన్ని కూడా నీట్గా కడిగేసుకుని ఇలాగా మనకు కావాల్సినట్టుగా మనం డెకరేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి విప్పింగ్ క్రీమ్ని దీంట్లోకి వేసేసుకొని కేక్ మీద డెకరేషన్ చేసుకోవడానికి నేను దీన్ని తీసుకుంటున్నాను. సో ఇలాగ చేసేసుకుంటే మనకి డెకరేషన్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. చూడండి, ఇలాగ కార్నర్లో కట్ చేసేసుకుంటే ఈ క్రీమ్ అంతా కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో మీకు ఇది అవైలబుల్గా లేనట్టయితే నార్మల్గా పాల కవర్ని కూడా యూజ్ చేసేసుకోండి. కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను కేక్ బోర్డ్ తీసుకుంటున్నాను. సో ఒకవేళ మీ దగ్గర కేక్ బోర్డ్ లేనట్టయితే నార్మల్ స్టీల్ ప్లేట్ని కూడా యూజ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ముందుగా కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. సో ఇలాగ అప్లై చేసేసుకొని ఈ క్రీమ్ అంతా కూడా ఇలాగ జాగ్రత్తగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో దీన్ని మీరు నైఫ్ తోటి స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదంటే కేక్ రా మెటీరియల్ దొరికే షాపుల్లో ఇలాంటి నైఫ్ దొరుకుతుంది అనమాట. సో దీంతో అయినా కూడా మనం ఇలాగ ఈజీగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ని మనకు కావాల్సిన షేప్లో, మనకు నచ్చినట్టుగా మనం ఇలాగా సెట్ చేసేసుకోవాలి. సో నేనైతే స్క్వేర్ లాగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో ఒకవేళ మీకు హార్ట్ షేప్లో కావాలన్నా కూడా నేను ప్రీవియస్ వీడియోస్ కూడా చేశాను. సో మీకు ఎలా కావాలంటే అలాగా వీటిని ఈ షేప్ అనేది సెట్ చేసేసుకోండి. అలాగే ఈ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ని కూడా ఇప్పుడు ఈ బ్రెడ్కి అంతటికి కూడా బాగా డిప్ అయ్యేలాగా ఇలాగా బ్రష్ తోటి కానీ, లేదంటే స్పూన్ తోటి కానీ జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. సో ఈ జ్యూస్ అప్లై చేసేటప్పుడు ఈ బ్రెడ్ అంతా కూడా బాగా నానిపోయి ఉండాలన్నమాట. లేకపోతే మనం తినేటప్పుడు డ్రైగా ఉండి టేస్టీగా అనిపించదు. సో కింద లేయర్ వరకు కూడా ఈ జ్యూస్ అనేది బాగా
తడిచేలాగా మనము ఈ జ్యూస్ అంతటిని కూడా ఇలాగా బాగా డిప్ చేసుకోవాలి. ఇలాగా డిప్ చేసుకున్నాక దీని మీద మరి కూడా ఈ విప్పింగ్ క్రీమ్‌ని అప్లై చేసుకోవాలి. సో, ఈ వీడియోలో చూయించినట్టుగా మీరు స్టెప్ బై స్టెప్ అప్లై చేసేసుకోండి.
ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కేక్ని మనము కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. సో ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఇది కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కేక్ డెకరేషన్ కోసం అని చెప్పేసి నేను ఒక కడాయిలో కొద్దిగా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటున్నాను. అలాగే కార్న్ ఫ్లోర్ని కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా వేసేసుకొని ఇవి ఎక్కడ కూడా బబుల్స్ లేకోకుండా గ్రెడ్ తోటి బాగా కలుపుకుంటున్నాను. సో ఇలాగ బబుల్స్ లేకోకుండా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఇది బాగా చిక్కబడేంత వరకు దీన్ని గ్రెడ్ తోటి బాగా కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఫస్టే నేను బాగా కలుపుకున్నాక తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నాను. సో ఒకవేళ మీరు ఇలా కలుపుకోకుండా స్టవ్ ఆన్ చేసినట్టయితే ఇది బాగా ఉండలు కట్టిపోతుంది అనమాట. సో ఇది బాగా చిక్కబడేంత వరకు నేను ఇలాగా బాగా కలుపుకొనేస్తున్నాను. సో ఇది బాగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇది బాగా చిక్కబడిపోయింది. సో దీన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని చూడండి, ఇలాగ చల్లారాక దీన్ని ఇలాంటి కవర్లో కానీ లేదంటే పాల కవర్లో కానీ వేసేసుకొని కేక్ మీద డెకరేట్ చేసుకోవాలి. సో ఇది బాగా చిక్కగా ఉంటుంది కాబట్టి మనకి డెకరేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, ఇలాగ కార్నర్ని కట్ చేసేసి మనం కేక్ మీద డెకరేట్ చేసేసుకుందాము. సో ఇలాగ మీకు నచ్చినట్టుగా మీరు డెకరేషన్ చేసేసుకోండి. సో ఇలాగ డెకరేషన్ చేసేసుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని
కూల్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ కూల్ కేక్ రెడీ అయిపోతుంది. సో మనం చాలా ఈజీగా చాలా సింపుల్గా మనకి నచ్చినటువంటి ఫ్లేవర్స్ తోటి మనము ఇంట్లోనే ఈ కూల్ కేక్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.